వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. టార్గెట్ కాకర్ల సురేష్ ఓ మహిళ ఆరోపణలు చేసింది. అసలు ఆ మహిళ ఎవరు, ఆ మహిళతో ఆయనకు పరిచయం ఎలా జరిగింది, ఎంతోమంది పార్టీలో ఎంతోమంది మహిళలు ఉంటే కూడా పర్టికులర్గా ఆ మహిళకు ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసుకుందాం. సార్, పార్టీలో చాలామంది మహిళలు ఉంటారు, ఈ మహిళకు ప్రత్యేకంగా ప్రయారిటీ ఇచ్చారనే విధంగా మాట్లాడుతున్నారు. సో దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా అండి. అసలు నేను ఎవరికి ప్రయారిటీ ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదండి. జనరల్గా అసలు నేను వర్క్ చేయను ఎవరితోటి కూడా. నేను ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా కూడా నా దగ్గరికి చాలామంది, ఇప్పుడు నేను గ్రామాలకి విజిట్కి వెళ్ళినప్పుడు కానీ, మండలాలకి విజిట్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కానీ చాలామంది నన్ను అప్రోచ్ అవుతుంటారు. మా మా అమ్మాయి చదువుకున్నదనో, లేకపోతే మా కోడలు చదువుకున్నదనో, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వమని చెప్పి అప్రోచ్ అవుతూ ఉంటారు. నేను మన స్టాఫ్కి చెప్తా ఉంటాను, మీరు ఆ నెంబర్ తీసుకోండి, పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి మార్క్ చేసుకోండి, హై ఉంటే హై పెట్టుకోండి, ఏదన్నా మన పార్టీ వాళ్ళు ఉంటే ముందుగా హై ప్రయారిటీ పెట్టుకొని చేద్దాం మనం అని చెప్పి చెప్తా ఉంటాను. నేను ఆ విధంగా నెంబర్లు తీసుకుంటుంటారు. అంతకు మించి ఒకరికి స్పెసిఫిక్గా మనం హై ప్రయారిటీ ఇచ్చి లేకపోతే ఇంకోటి చేయడం అనేది సమస్య లేదు. నా వెనకాల ఉన్నారు, ఏదే అమ్మాయి లేదనుకుంటున్నాను, వాళ్ళు మాట్లాడారా. సో అనూష అని కొండాపురం నుంచి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. అప్పుడు అనూష అనే అమ్మాయి కొండాపురం నుంచి ప్రెగ్నెంట్ అయ్యి ఉండి చదువుకున్న అమ్మాయి, ఐటీ జాబ్ చేసుకునే అమ్మాయి చాకరీ చేశారు పార్టీ కోసం. పార్టీ మీద అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో చాకరీ చేసింది. ఇప్పుడు దాదాపుగా 6 నెలల నుంచి 7 నెలలు ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా చాకరీ చేశారు. ఇప్పటికి కూడా టెలికాం కోఆర్డినేటర్గా చేస్తూ ఉన్నారు తను. అట్లా మానస గారు అని చెప్పి ఎలక్షన్ ముందు వచ్చారు నా దగ్గరికి. ఎలక్షన్ ముందు విజయవాడ నుంచి ఇంకా కూడా చాలామంది వచ్చారు నా దగ్గరికి. దగ్గర 80 మంది మహిళలు మనకు ఎలక్షన్లో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అభిమానం మీద, మన మీద అభిమానంతో, ఉదయగిరి నియోజకవర్గంతో వాళ్ళకున్న ప్రేమ బాండింగ్ తోటి వచ్చి చాలామంది సహాయం చేశారు. ఎలక్షన్ గెలిచాం. ఎలక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. మీరు చెప్పేవి వెంగమాంబ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో లేరు, ఎక్కడా లేరు. ఎలక్షన్ అప్పుడు అసలు ఎవరో కూడా నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసి ఇంకోటి కూడా మర్చిపోయాను నేను. వెంగమాంబ తల్లి దేవస్థానం ఉంది కదా, తిరణాలు జరిగినప్పుడు కూడా ఈ అమ్మాయి వీడియో అది యూట్యూబర్ అని పరిచయం చేసుకున్నారు. మా నాయకులు ఎవరో పరిచయం చేశారు ఈ అమ్మాయిని. సో ఈ అమ్మాయి బేసిక్గా యూట్యూబర్ అని అనుకోండి. అంటే ఈ చిన్నదేదో యూట్యూబ్ ఛానల్ ఉంది, అంత పాపులర్ ఏం కాదనుకుంటా. అది చిన్న యూట్యూబ్ ఛానల్ ఏదో ఉంది. అమ్మాయి ఏదన్నా ఎప్పుడన్నా పెడతా ఉంటారు, నాకు తెలియదు. నేను అంత ఫోకస్ కూడా చేసే టైంలో లేదు కదా. తర్వాత జూలై 1న మటుకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు. మళ్ళీ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి అక్కడ వీడియో, నేను మంచిగా మాట్లాడాలి సార్ మీ గురించి, మీరు అక్కడి నుంచి వచ్చారు, మీరు చాలా చేయాలని వచ్చారు, మీ మీద నమ్మకం ఉంది అందరికీ, మీ గురించి నేను 4 మాటలు మంచిగా మాట్లాడతానంటే ఆ వీడియో కూడా ఆన్లైన్లో ఉంది. అవి మన టెక్ స్టాఫ్ దగ్గర మీరు ఆ వీడియోలు కూడా తీసుకోవచ్చు. ఆ రోజు మాట్లాడారు, వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు. హస్బెండ్ చెప్పాను నేను, మీ హ్యాపీగా అమ్మ, మీరు చేసే సహాయం పార్టీకి చేయండి, తప్పులేదు, నాకు కూడా చేయండి, ఏదైనా ఉన్నా కూడా. మీ అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు అందరూ సహాయం చేస్తేనే కదా అందరం కలిసి ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు నెంబర్ తీసుకున్న తర్వాత నేను 10 రోజులకు అనుకుంటా మన స్టాఫ్కి చెప్పాను ఆ నెంబర్. మానస గారు అని చెప్పి, మానస గారు అప్పటికి ఏంటంటే మన కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే రిమోట్గా చేస్తూ ఉంటారు వర్క్. చాలామంది మనకు మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కూతుర్లు కానీ, లేకపోతే బంధువులు అవ్వచ్చు, మా 2 ఫ్రెండ్స్ కూతుర్లే మనకు వర్క్ చేస్తున్నారు రిమోట్గా. ఎంతో కొంత పే చేస్తూ ఉంటాం మనం. పే చేస్తే డేటా వర్క్ అది చేస్తూ ఉంటారు, బ్యాక్ ఎండ్లో చేస్తుంటారు. నేను డైరెక్ట్గా కూడా వర్క్ చేయను చాలామందితో. సో ఈ అమ్మాయి అదేవిధంగా నేను మానస గారికి చెప్పడం జరిగింది, డీటెయిల్స్ ఇచ్చి ఈమెతో పని చేయమ్మా, నువ్వు ఆమెకి ఏదైనా వర్క్ ఇచ్చి చూడు అంటే. ఎవరో తెలియదు కదా నాకు. సో తెలియనప్పుడు నేను డైరెక్ట్గా ఏది పడితే అది ఇవ్వలేం కదా వర్క్. ట్రై చేయమ్మా, టెస్ట్ చేసి చూడు, ఒక పీస్ ఆఫ్ వర్క్ ఇవ్వు. ఒక పీస్ ఆఫ్ వర్క్ ఇచ్చిన తర్వాత ఆవిడ ఎలా రెస్పాండ్ అవుద్ది, ఎలా వర్క్ చేస్తున్నారు చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. సో ఆవిడ ఏం చేశారు, ఈ అంగన్వాడీ టీచర్ల గురించి డిస్కషన్ వస్తూ ఉన్నది. అప్పట్లో ఏంటంటే మనకు కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారు, కాకపోతే ఇట్లా పని చేస్తానని అనుకున్నారు, ఏదో ఒక పని అనమాట వాళ్ళకి. అంగన్వాడీ స్కూల్స్ చాలా ఉన్నాయి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో. అప్పుడు 1 లక్ష రూపాయలు ఏదో స్కీమ్ నడుస్తూ ఉన్నది. అంటే మనకు పవర్ కనెక్షన్ ఉండి తర్వాత సొంత బిల్డింగ్ అని ఉంటే దానికి కావాలని చెప్పి ఏదో కనెక్షన్ ఆ లిస్టు రెడీ చేసుకోవడానికి అని చెప్పి అంగన్వాడీలకు ఒక 2 రోజులు ఏమో తిరిగారంట ఆవిడ. బేసిక్గా ఆవిడ మనకు వర్క్ చేసింది 3 రోజులు, 4 రోజుల్లో పర్సనల్గా వర్క్ చేసింది. ఆవిడ వీడియోలో చెప్పినట్టుగా నేను రోజు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసు, అసలు చారిటబుల్ ట్రస్ట్ ఉన్నప్పుడు మీరు లేరమ్మా ఇక్కడ తల్లి. మీతో ఈ జర్నీలో ఎక్కడైనా అనుమానం కలిగిందా? బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు కాబట్టి ఎక్కడ అనుమానం కలిగింది, ఎందుకు కలిగింది? ఇప్పుడు చెప్పనా, ఆ వీడియోలో ఫొటోస్ డిస్ప్లే చేశారు కదా, అమ్మాయి మాట్లాడిన తర్వాత వీడియోలో ఫోటో. అంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఇంత డీటెయిల్గా మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు యాక్చువల్గా. కానీ నేను ఎందుకంటే ఒక ఆడపడుచు అడిగింది కాబట్టి నాకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం, నా బాధ్యత నా మీద ఉంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి.
దాంట్లో మీరు చూస్తే ఆ ఫొటోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో ఉంటాయి, మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పబ్లిక్ అదంతా. ఆ రోజు బయట దిగిన ఫొటోసే కదా అవన్నీ. మీరు నా ఫేస్బుక్లో బ్యాక్ వెళ్ళిపోయారంటే ఆ ఫొటోస్ మీకు ఫేస్బుక్లోనే దొరుకుతాయి. ఆమె పర్సనల్గా సీక్రెట్గా దాన్ని వదలాల్సిన అవసరం లేదు. నాకు ఎక్కడ ఇప్పుడు డౌట్ వస్తుందంటే వెనకాల నుంచి వీడియో ఉంది, వెనకాల నుంచే ఇప్పుడు ఆవిడ 2 సార్లు కారు ఎక్కారు. ఒకసారి ఇక్కడ కొండాపురంలో ప్రజా దర్బార్ జరిగినప్పుడు మా వైఫ్ ఉన్నది, ప్రవీణ ఉన్నప్పుడు ప్రవీణతోటే కారు ఎక్కారు ఒకసారి. తర్వాత రెండోసారి దొత్తలూరులో ఎక్కడో నేను విజిట్ చేస్తున్నప్పుడు మమ్మల్ని అడగల, పర్మిషన్ లేకుండా ఎక్కేశారు. ఇప్పుడు ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఎక్కేసినప్పుడు అమ్మ దిగేయమని అనలేను కదా నేను, ఈ నియోజకవర్గం వాళ్ళే కదా, దిగేయమని అనలేను. వాళ్ళు జనరల్గా ఎక్కరు, ఎక్కేసింది ఆ అమ్మాయి. ఎక్కి నేనేం ఎక్కమని చెప్పలేదు. ఆ రోజు కూడా కొద్దిగా ఇష్యూ అదే, మన సీనియర్ నాయకులు ఒక ఆయన కూర్చొని ఉంటే ఏందమ్మా ఇది సర్దుకొని కూర్చొని 4 ఎక్కేశారు వెనకాల. సో ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఆ రోజు 2 రోజులే ఒకరోజు కూడా ఆవిడ చెప్పినట్టుగా లేట్ అయిపోయిందని చెప్పి మా వైఫ్ కూడా ఉన్నది. ఆ రోజు లేట్ అయిపోయిందని చెప్పి మన స్టాఫ్ ఏమైనా వదలమని చెప్పుంటారు. నైట్ అయిపోయింది కదా ఆవిడ వదిలేస్తాం. ఇదంతా మంచి కోసమే. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడకూడదు. మనం ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది నాకు అది. ఏ మనిషి ఇబ్బంది కూడదు. వాస్తవంగా లైంగిక ఆరోపణలు జరిగినప్పుడు ఎమ్మెల్యే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఓకే, జస్ట్ రాజకీయ ఆరోపణలే దీనికే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఎందుకు పెట్టానంటే, రాజకీయంగా చేసింది కాబట్టి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఎందుకు పెట్టానంటే ఇది ఏ స్టేజ్కైనా వెళ్తుంది. ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది ఏమవుతుందంటే ఒక కాన్స్పిరసీ నడుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే ఏదన్నా మనస్తాపానికి గురయ్యి లేకపోతే ఆ అమ్మాయిని మనం ఏదన్నా మన స్టాఫ్ కానీ మేము కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే ఆ అమ్మాయి చెప్పుంటే డెఫినెట్గా దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏమీ లేదు దీంట్లో. ఏమి లేనప్పుడు ఆవిడని పాపం ఇన్స్టిగేట్ చేసి ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి తయారయ్యారు వీళ్ళు, ఈ రాజకీయంగా వాడుకోవడానికి. అదే నాకు బాధేసింది. అనవసరంగా ఒక కుటుంబం బలైపోతా ఉంది దీని మూలంగా. అనవసరంగా వాళ్ళంతా రోడ్డు మీద తీసుకొచ్చారు. నాకేం వద్దు, ఎమ్మెల్యేగా ఉంటాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాము, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఏం వస్తుంది నా మీద ఇప్పుడు ఆరోపణలు చేస్తే ఏం బొచ్చుపోద్ది, నాకు ఏం పోద్ది. నేను వీటన్నిటికీ కేర్ చేసేవాడిని కూడా కాదు. నేను ఇటువంటి బొచ్చు చాలా చూశాను నేను. చివరిగా సార్, రాజకీయంగా మీరు ముందుకెళ్తున్నారు, మీ పార్టీలోనే మాజీ ఎమ్మెల్యే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారనేటువంటిది బహిరంగంగా రహస్యం ఇది. సో దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఫ్యూచర్లో దీని మీద ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వస్తున్నాయి, అందరూ చెప్తా ఉన్నారు మనకు ఎవరెవరు ఏమేం చేసేదని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇంత నీచానికి దిగజారుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం మరి ఇంత నీచానికి దిగజారుతారని నేను నిజంగా చాలా చాలా ఫీల్ అవుతున్నాను నేను. అంటే ఒక దాంట్లో ఉండి, ఒక తెలుగుదేశం పార్టీలో ఉండి ఇంత నీచానికి దిగజారి చేయాల్సిన అవసరం లేదు నా మీద. మరి చేస్తున్నారంటే ఇంక అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాయి. థ్యాంక్ యూ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మహిళని ప్రోత్సహించాలనేటువంటి ఇది కాదు, అసలు ఆమె 3 రోజులు మాత్రమే పనిచేసింది. అటువంటి నేపథ్యంలో కావాలని ఇలా తన మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.